అమెరికా గర్వం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన యుద్ధ విమానం రాడార్లకు చిక్కని స్టీల్త్ టెక్నాలజీ అదే F-35 కానీ ఆ గర్వం ఇప్పుడు మట్టి కరిచింది. ఎవరో మేధావులు అనుకుంటే పొరపాటే. ఇరాన్ గడ్డపై పుట్టిన మహిళా శాస్త్రవేత్తల తెలివితేటలు ఇప్పుడు పెంటగాన్ని గడగడలాడిస్తున్నాయి. ఇరాన్ సొంతంగా తయారు చేసిన సయ్యద్-4 డిఫెన్స్ సిస్టమ్ అమెరికా F-35ని టార్గెట్ చేసిందన్న వార్త ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దావాగ్నిలా వ్యాపిస్తోంది. ఏ దేశ మహిళలనైతే అణచివేతకు గురవుతున్నారని పశ్చిమ దేశాలు ప్రచారం చేశాయో అదే మహిళలు ఇప్పుడు అమెరికా అజేయమైన టెక్నాలజీకే చెక్ పెట్టారు. అసలు ఇరాన్ మహిళల దమ్ము ఏంటి? ఆ సయ్యద్-4 వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? ఈ వీడియోలో చూద్దాం. సాధారణంగా పశ్చిమ దేశాల మీడియా ఇరాన్ మహిళల గురించి కేవలం అణచివేత కథనాలే వినిపిస్తుంది. కానీ అక్కడి వాస్తవం వేరు. ఇరాన్లోని యూనివర్సిటీలు, రీసెర్చ్ సెంటర్లలో అత్యధిక శాతం మహిళలే ఉన్నారు. ముఖ్యంగా రక్షణ రంగంలో క్షిపణి సాంకేతికతలో ఇరాన్ మహిళా శాస్త్రవేత్తలు అద్భుతాలు సృష్టిస్తున్నారు. అమెరికా వేసిన వేల కొద్దీ ఆంక్షలు వారిని ఆపలేకపోయాయి. విదేశీ విడిభాగాలు లేకున్నా తమ సొంత తెలివితేటలతో, దేశభక్తితో అత్యంత క్లిష్టమైన సయ్యద్-4 వంటి లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ను వీరు నిర్మించారు. F-35 లాంటి జెట్స్ రాడార్కు చిక్కకుండా వచ్చే స్టీల్త్ సిగ్నల్స్ను పసిగట్టే ఆల్గారిథమ్స్ను రూపొందించింది కూడా వీరే. సయ్యద్-4 క్షిపణి కేవలం ఒక ఆయుధం కాదు, అది ఇరాన్ మహిళల మేధస్సుకు నిదర్శనం. ఇది 300 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలోని లక్ష్యాలను తాకగలదు. 27 కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణిస్తున్న ఏ విమానాన్నైనా ఇది కూల్చేయగలదు. ముఖ్యంగా F-35 వంటి స్టీల్త్ విమానాలను గుర్తించే యాక్టివ్ మరియు ప్యాసివ్ రాడార్ కంబైన్డ్ టెక్నాలజీని ఈ సిస్టంలో వాడారు. సయ్యద్-4 అనేది కేవలం ఒక క్షిపణి మాత్రమే కాదు, అది ఒక సంపూర్ణ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థ. ఇది శత్రు విమానాల GPS, శాటిలైట్ సిగ్నల్స్ మరియు కమ్యూనికేషన్ వ్యవస్థలను జామ్ చేయగలదు. F-35 వంటి స్మార్ట్ విమానాలు దారి తెలియక, రాడార్ సిగ్నల్స్ అందక గాలిలోనే అయోమయానికి గురయ్యేలా ఈ వ్యవస్థను రూపొందించారు. F-35 విమానాలు రాడార్లకు చిక్కకుండా వెళ్తున్నప్పుడు కూడా అవి విడుదల చేసే అతి తక్కువ సిగ్నల్స్ లేదా హీట్ సిగ్నేచర్స్ను ఈ వ్యవస్థ పసిగట్టగలదు. శత్రు విమానాల సిగ్నల్స్ ని విశ్లేషించి వాటికి వ్యతిరేకంగా కౌంటర్ సిగ్నల్స్ పంపే ప్రత్యేకమైన ఆల్గారిథమ్స్ ను ఈ మహిళా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇరాన్ పై కఠినమైన ఆంక్షలు ఉన్నప్పటికీ విదేశీ చిప్స్ లేదా పరికరాలపై ఆధారపడకుండా లోకల్ టెక్నాలజీతోనే ఈ స్థాయి రిసీవర్లు, ట్రాన్స్మిటర్లను తయారు చేయడం విశేషం. ఈ వ్యవస్థ ఎంత శక్తివంతమైంది అంటే దీని అసలు రూపాన్ని టీవీలో చూపించడానికి కూడా ఇరాన్ భయపడి కేవలం దాని రెప్లికాను మాత్రమే ప్రదర్శించింది. ఈ వ్యవస్థను ఇరాన్ రక్షణ మంత్రిత్వ శాఖలోని మహిళా నిపుణులు మాత్రమే పూర్తిగా డిజైన్ చేసి నిర్మించారు. ప్రపంచంలో ఇలాంటి సంక్లిష్టమైన ఎలక్ట్రానిక్ రక్షణ వ్యవస్థను మహిళలే తయారు చేయడం చాలా అరుదు. ఇది ఇరాన్ మహిళల పట్ల పశ్చిమ దేశాలకున్న అపోహలను తొలగించింది. డిసెంబర్ 10, 2025న ఇరాన్ జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా ఈ వ్యవస్థను మహిళా శాస్త్రవేత్తలు ఘనతగా ప్రపంచానికి పరిచయం చేశారు. అమెరికా గగనతలాన్ని తాకలేరని భావించిన పెంటగాన్ అధికారులకు ఈ మహిళా శాస్త్రవేత్తలు సృష్టించిన టెక్నాలజీ మైండ్ బ్లాంక్ చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే అమెరికా బిలియన్ల కొద్దీ డాలర్లు ఖర్చు చేసి తయారు చేసిన స్టీల్త్ టెక్నాలజీని ఇరాన్ మహిళలు తమ టాలెంట్తో జీరో చేసేశారు. ఈ వార్త కేవలం ఇరాన్కు మాత్రమే పరిమితం కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలకు ఇది ఒక స్ఫూర్తి. ఆంక్షలు ఎదురైనా, యుద్ధం ముంచుకొస్తున్నా దేశం కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ల్యాబ్లలో రాత్రింబగళ్లు కష్టపడుతున్న ఈ మహిళలు నేడు అమెరికా సామ్రాజ్యానికే సవాల్ విసురుతున్నారు. పశ్చిమ దేశాలు ఇరాన్లో మహిళా హక్కుల గురించి మాట్లాడతాయి, కానీ అదే ఇరాన్ మహిళలు ఆ దేశ ఆధిపత్యాన్ని కూలుస్తున్నారన్న నిజాన్ని మాత్రం భరించలేకపోతున్నాయి. ఇది ఇరాన్ మహిళల గెలుపు. ఇది ఆసియా మహిళల తెలివితేటల విజయం. ఒకవైపు చైనా, రష్యా మద్దతు, మరోవైపు తమ దేశ మహిళా శక్తి. ఇరాన్ ఇప్పుడు అజేయంగా మారింది. అమెరికా F-35ని టార్గెట్ చేసిన ఈ సయ్యద్-4 ఉదంతం యుద్ధరంగంలో కొత్త చరిత్రను లిఖించింది.